హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం indiafast.in వాక్ అరౌండ్ చేద్దాం. అంటే indiafast.in వెబ్సైట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ వెబ్సైట్లో ఉన్న మెనూ ఏంటి, అండ్ ఆ వెబ్సైట్లో ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయో ఒక్కసారి వెరిఫై చేసుకుందాం. సో www.indiafast.in అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది, indiafast.in వెబ్సైట్. సో వెబ్సైట్లో మీకు అబౌట్ అస్ పేజ్, సో పేజ్లో కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దెన్ సెకండ్ సర్వీసెస్లో మనము చేసే సర్వీసెస్ ఇంటర్నేషనల్ కొరియర్ అండ్ డొమెస్టిక్ కొరియర్ అండ్ ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సో ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే ఏంటంటే ప్రతి కొరియర్కి అది డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ సమ్ ఐటమ్స్ యాక్సెప్ట్ అవ్వవు కొరియర్ మోడ్లో, కానీ డొమెస్టిక్ అయితే ఆల్మోస్ట్ 80 to 90% ఐటమ్స్ తీసుకుంటారు. ఇంటర్నేషనల్కి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పాలసీ ఉంటుంది కాబట్టి యాజ్ పర్ పాలసీస్ కొన్ని ఐటమ్స్ని కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయవు. సో ఏ కంట్రీస్ ఏ ఐటమ్స్ని యాక్సెప్ట్ చేయవు అనేది డీటెయిల్ డిస్క్రిప్షన్స్ మనకి ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ అనే మెనూలో కంపెనీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు డేంజరస్ గూడ్స్ అంటే ఏంటి, క్లాసిఫైడ్ ఏంటి, టాక్సిక్ గూడ్స్ ఏంటి, రేడియాక్టివ్ మెటీరియల్ ఏంటి, అట్లా అన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు కరెన్సీ కానీ, డేంజరస్ గూడ్స్ కానీ, సెమీ ప్రీషియస్ ఐటమ్స్ ఆర్ ప్రీషియస్ ఐటమ్స్ అంటే గోల్డ్, సిల్వర్ అట్లాంటివి, లైవ్ యానిమల్స్, యాసిడ్స్, ఏరోసోల్స్ అంటే ఏంటంటే మనం బాడీకి కొట్టుకునే డియోడ్రెంట్స్, ఆఫ్టర్ షేవ్ లోషన్స్, ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇట్లాంటివి మాత్రము కొరియర్ మోడ్లో మనం పంపించడం ఇంటర్నేషనల్కి. డొమెస్టిక్కి ఆల్మోస్ట్ 90% యాక్సెప్ట్ అవుతాయి. ఓన్లీ డేంజరస్ లైవ్ యానిమల్స్ ఇట్లాంటివి మన డొమెస్టిక్లో యాక్సెప్ట్ అవ్వదు, మిగిలిన అన్నీ కూడా డొమెస్టిక్లో యాక్సెప్ట్ అవుతాయి. ఇంటర్నేషనల్స్లో ఇక్కడ మీకు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే యాక్సెప్టెన్స్ నాట్ యాక్సెప్టెన్స్ అనేది నడుస్తుంది. దెన్ సర్వీసెస్లో ఇంకొక సర్వీస్ ఉంటుంది, వాల్యూమెట్రిక్ క్యాలిక్యులేటర్ అని. సో ప్రతి కొరియర్కి అది డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ ఈచ్ అండ్ ఎవ్రీ కొరియరు ఎవరైనా సరే రెండు రకాలుగా చెక్ చేయాలి. ఒకటి రియల్ వెయిట్, అంటే రియల్ వెయిట్ ఆఫ్ ప్యాకెట్ అవనివ్వండి, బాక్స్ అవనివ్వండి, ఎనీథింగ్. సో దాని రియల్ వెయిట్ అండ్ దాని డైమెన్షనల్ వెయిట్. రియల్ వెయిట్ ఎగ్జాంపుల్ 2 kilos ఉంది, డైమెన్షనల్ వెయిట్ ఎగ్జాంపుల్ 3 kilos ఉంది అన్నప్పుడు 3 kilosకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది కస్టమర్. సో ఆ ఇన్ఫర్మేషన్ మర్చిపోకూడదు. ఎనీ కొరియర్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రియల్ వెయిట్ అనేది మనం వెయింగ్ మిషన్ మీద పెడితే వచ్చే వెయిట్. సో వాల్యూమెట్రిక్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనడానికి మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ అండ్ ఎట్లా చూస్తారు, ఎలా ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి బాక్స్ని మనం లెంగ్త్, విడ్త్, హైట్ అనే డైమెన్షన్స్ తోటి మనం కొలుస్తాం. సో ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది, ఇమేజ్లో లెంగ్త్, విడ్త్, హైట్ అనేది చెక్ చేసుకుంటే అది సెంటీమీటర్లో చెక్ చేసి ఇక్కడ ఎంట్రీ చేస్తే క్యాలిక్యులేట్ అనగానే రియల్ వెయిట్ ఆఫ్ ద బాక్స్ డైమెన్షనల్ వెయిట్ ఆఫ్ ద బాక్స్ అనేది వస్తుంది మీకు. సో రియల్ వెయిట్, డైమెన్షనల్ వెయిట్ ఏది ఎక్కువ ఉంటే దానికి మాత్రమే ఛార్జ్ జరుగుతుంది. దెన్ అగైన్ ప్రైజెస్, కమింగ్ టు ప్రైజెస్, మీరు డొమెస్టిక్ ప్రైజ్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ ప్రైస్ చెక్ చేసుకోవాలంటే సింపుల్గా ఒరిజిన్ పిన్ కోడ్ అంటే మీరు ఎక్కడి నుంచి కొరియర్ పంపించాలనుకుంటున్నారో, ఎక్కడికి పంపించాలనుకుంటున్నారో డెస్టినేషన్ పిన్ కోడ్. సో 2 కొట్టి ఎన్ని కిలోస్ పంపించాలనుకుంటున్నారు అని క్యాలిక్యులేట్ ప్రైజ్ అంటే ఒక ప్రైజ్ వస్తుంది. ఈ ప్రైజ్ ఎక్స్క్లూడ్స్ జిఎస్టీ. సో ప్రైజు ప్లస్ జిఎస్టీ అప్లికబుల్, అది మీరు చెక్ చేసుకోండి. దెన్ అట్లాగే ఇంటర్నేషనల్ ప్రైజ్, ఇంటర్నేషనల్ కూడా సేమ్ థింగ్. ఏ కంట్రీ కావాలో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కంట్రీకి సంబంధించిన వెయిట్ కొడతారు. సో క్యాలిక్యులేట్ ప్రైజ్ అంటే క్యాలిక్యులేషన్ తోటి ప్రైజ్ లిస్ట్ వస్తుంది. అండ్ దెన్ బ్రాంచెస్, మన మెనూలో మరో ముఖ్యమైనది బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ అంటే ఏంటంటే కంపెనీకి సంబంధించి హైదరాబాద్లో ఆర్ ఎనీవేర్ ఇన్ ఏపీ, తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఏమి ఏజెంట్లు ఉన్నారు అంటే ఎవరైతే ఏజెన్సీ తీసుకున్నారు, ఎవరైతే పికప్ పర్టికులర్ పిన్ కోడ్లో పికప్ ఫెసిలిటీ ఉంటుంది, ఇట్లా అందరి డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి మీకు. సో సపోజ్ మీకు ఒక పిన్ కోడ్లో డీటెయిల్స్ కావాలంటే సింపుల్గా ఆ పిన్ కోడ్ను మీరు మెన్షన్ చేశారంటే, సో ఆ పిన్ కోడ్కి సంబంధించి ఎంతమంది మనతో టైఅప్ ఉన్నారు, ఆ షాప్స్ ఏంటి, షాప్ పేరేంటి, ఆ షాప్కి సంబంధించిన ఫోటో ఏంటి, దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు మెన్షన్ అయ్యి ఉంటాయి, ఫోన్ నెంబర్ ఏంటి, ఎవ్రీథింగ్.
సో డైరెక్ట్గా డొమెస్టిక్ కొరియర్ ఎవరైనా పంపించాలనుకున్నవారు డైరెక్ట్గా ఆ కొరియర్ని ఆ షాప్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇట్లా బ్రాంచెస్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్నర్ విత్ అస్ అంటే ఎవరైనా కంపెనీకి సంబంధించి ఏజెన్సీ తీసుకోవాలంటే ఏజెంట్ కింద మారాలనుకుంటే, లేదా శాటిలైట్ పాయింట్, మనం శాటిలైట్ పాయింట్ అని పిలుస్తాం ఏజెంట్లని. సో శాటిలైట్ పాయింట్ కింద మారాలి అంటే అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తే కంపెనీ నుంచి కాల్ వస్తుంది, ఫర్దర్ ప్రొసీజర్స్ ఉంటాయి. దెన్ అగైన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ మెనూ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామందికి కొరియర్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ మేము దీంట్లో క్లారిఫై ఇచ్చేసాం. గ్రాస్ వెయిట్ అంటే మీనింగ్ ఏంటి, అట్లాగే డిస్పాచ్ చేసేటప్పుడు డ్యామేజ్ అవుతే పరిస్థితి ఏంటి, రీప్లేస్ గురించి ఏంటి, అట్లా క్లియరెన్స్ డిలే జరిగితే ఇంటర్నేషనల్గా ఏంటి విషయం, అట్లా కెన్ వి సెండ్ హోమ్ మేడ్ ఫుడ్స్, ఇట్లా ప్రతి ఒక్క విషయానికి మేము క్లారిటీ ఇచ్చాము. ఇంకా ఫర్దర్ ఏమైనా క్లారిటీ కావాలంటే వెబ్సైట్లో కనిపించే ఈ నెంబర్స్కి కానీ మెయిల్ ఐడికి కానీ కాల్ చేస్తే ఖచ్చితంగా 24/7 అవైలబుల్ ఉంటారు మన ఏజెంట్స్. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పూర్తి ఇన్ఫర్మేషన్. దెన్ కాంటాక్ట్ అస్లో కంపెనీ మెయిన్ కాంటాక్ట్ ఆఫీస్, మెయిన్ హెడ్ ఆఫీస్ ఆర్ కార్పొరేట్ ఆఫీస్ అది మీకు మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇది మన indiafast.in వాక్ అరౌండ్. ఈ లాగిన్ అనేది కానీ సైన్అప్ అనేది కానీ ఓన్లీ ఫర్ ఏజెంట్స్. సో ఏజెంట్స్కి లాగిన్ అయితే వాళ్ళకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఏజెంట్ లాగిన్ ఎలా ఉంటుంది, దాని డాష్ బోర్డ్ ఎట్లా ఉంటుంది, హౌ టు బుక్ ఏ డొమెస్టిక్ కొరియర్, హౌ టు బుక్ ఏ ఇంటర్నేషనల్ కొరియర్, ఇట్లా కంటిన్యూ వీడియోస్ ఉంటాయి. దయచేసి ఆ వీడియోస్ని, ఏజెంట్స్ అయితే ఆ వీడియోస్ని ఫాలో అయ్యి క్లారిటీ తీసుకోండి. ప్రతి విషయంలోని మీకు ప్రతిదీ కూడా ఆ వీడియోస్లో ఫుల్ క్లారిటీ తోటి మేము మెన్షన్ చేసాం. థ్యాంక్ యూ.